చాలా మంది మన దగ్గర 2-3 మంత్స్ చూసిన మళ్ళీ వచ్చుకున్నారు. మొన్న 3 ఫ్లాట్లు అమ్మ ఒకటి రోజు, నేను ఒకటి రోజు 2 ఫ్లాట్లు అమ్మినా. ఆలోచించండి ఎంత ఫాస్ట్ గా సేల్ అవుతుంది, అంటే అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది సార్. ఇంత ఫాస్ట్ గా ఈ ఏరియాలో మాత్రం ఫాస్ట్ గా సేల్స్ హైదరాబాద్ అందరూ రియల్ ఎస్టేట్ డౌన్ అంటారు కానీ మాకైతే మంచిగా సేల్స్ అయ్యింది. ఎందుకంటే మేము ప్రాఫిట్ చాలా తక్కువ చూసుకుంటాం, సేల్స్ ఇంపార్టెంట్ మాకు. సో టర్న్ ఓవర్ ఇస్ ఇంపార్టెంట్ దెన్ ద ప్రాఫిట్. ఓకే, ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ లో ఇంత ముందు కూడా మనం ఒక వీడియో చేశాము, అది హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాం కదా. మీకు తెలుసు సార్, ఇక్కడ ఏరియాలో ఎంత తక్కువ ఉండదు రేట్స్, అందుకే ఇంత సేల్ అవుతుంది. మీరు వేలు వీడియోస్ యూ క్యాన్ అథెంటికేట్ తీసుకోండి ఎలా ఉంది మా రేట్స్ అనేది. నేను చెప్పడానికి మీరు చెప్పవచ్చు, మేము ఐడెంటిటీ సార్. ఎందుకంటే మీరు 150 వ్యూస్ వచ్చినంటే నాట్ ఏ జోక్ ఇన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో వచ్చినాయి, ఫేస్బుక్ యాడ్స్ వచ్చినాయి, చాలా కాల్స్ బాగా వచ్చినాయి, సేల్స్ కూడా బాగా అయింది సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మనము బడ్జెట్ ఫ్రెండ్లీ 3 BHK రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇదంతా కూడా రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్, లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ లొకేషన్ ఎగ్జాక్ట్లీ పోచారంలో ఉంది. పోచారం ఎక్కడంటే వరంగల్ హైవేకు 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అదేవిధంగా గట్కేసర్ ఎగ్జిట్కి ఒక 3 minutes డిస్టెన్స్లో మనం ఉన్నాం అనమాట. ఇంత తక్కువ ధరలో 3,600 రూపాయలకే పర్ ఎస్ఎఫ్టీ ఎలా విక్రయిస్తున్నారు ఏంటి అనేది కూడా, అది కూడా రెడీ టు మూవ్ ఫ్లాట్స్ కదా, ఎలా ఇస్తున్నారు అనేది మనం పైకి వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్స్ గతంలో మనం ఒక వీడియో చేసాం, చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అదే అపార్ట్మెంట్ లో మరికొన్ని ఇన్వెస్టర్స్ షేర్ తాలూకు ఫ్లాట్స్ కూడా అమ్మకానికి వచ్చాయని మనకు హరిగారు మనని మళ్ళీ ఆహ్వానించారు. ఒక మాట హరిగారి గురించి చెప్పాలంటే, బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్స్ కావాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే హరిగారే. మరి హరిగారు ఈ ఫ్లాట్స్ గురించి, మళ్ళీ ఇన్వెస్టర్ షేర్స్ ఫ్లాట్స్ ఎలా ఉన్నాయనేది వాటితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. హౌ సార్? ఫైన్ సార్. సార్, మాకు రియల్ ఎస్టేట్ టీవీలో బడ్జెట్ ఫ్రెండ్లీ అపార్ట్మెంట్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్స్ అందిస్తున్నది మీరే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి మనం గతంలో చేసాం, బాగా రెస్పాన్స్ వచ్చింది, సేల్స్ కూడా క్లోజ్ అయ్యాయని మనం రియల్ ఎస్టేట్ టీవీలో కూడా సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టాం. మళ్ళీ కొత్తగా ఫ్లాట్స్ ఉన్నాయని పిలిచారు, ఏంటి ఒకసారి మనం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మనకి ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 3,600 పర్ ఎస్ఎఫ్టీ సార్. 3,600 ఎస్ఎఫ్టీ సౌత్ ఫేసింగ్ లో సార్. అవి కూడా 3 ఫ్లాట్స్ ఉన్నాయి సౌత్ ఫేసింగ్, అన్ని సేల్ అయిపోయినాయి. మనకి ఇక్కడ నార్త్ ఫేసింగ్ ఉంది, ఈస్ట్ ఫేసింగ్ ఉంది, సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి సార్. సో డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి సార్. మనకు స్టార్టింగ్ సౌత్ ఫేసింగ్ వచ్చి 3,600, తర్వాత ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 4,000 ఫర్ ఎస్ఎఫ్టీ, తర్వాత నార్త్ ఫేసింగ్ వచ్చి 4,200 ఫర్ ఎస్ఎఫ్టీ, నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చి 4,500 ఫర్ ఎస్ఎఫ్టీ. సో మనకు ఎమ్యూనిటీ వచ్చి 3 lakhs ఎక్స్ట్రా సార్. సో ఎమ్యూనిటీస్లో మనకు ఓపెన్ జిమ్ వస్తుంది సార్, బ్యాంక్వెట్ హాల్ వస్తుంది, పవర్ బ్యాకప్ ఉన్నది, కార్ పార్కింగ్ ఉన్నాయి. కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, అన్ని సోల్డ్ ఉన్నాయి. చుట్టుపక్కల ఎక్కడ చూసినా మీకు మినిమం 6,000 కన్నా తక్కువ లేదు సార్. మీకు కూడా తెలుసు 3,600 ఎస్ఎఫ్టీ అనేది ఎక్కడ లేదు మనకు. సౌత్ ఫేసింగ్ మన 3,600 ఫర్ ఎస్ఎఫ్టీ. సార్ మేము కూడా షాక్ అయిపోయినాం, అసలు రెడీ టు మూవ్ కదా ఈ ఫ్లాట్స్. రెడీ టు మూవ్ అంటే నో జిఎస్టీ, ఆల్రెడీ 100 ఫ్యామిలీస్ స్టే చేస్తున్నారు. సో మనకు యూడియోస్ కూడా బాగా వస్తుంది సార్, 30 yards వస్తుంది యూడియోస్. ఇది 9 floors సార్. ఈచ్ ఫ్లోర్ కు 22 ఫ్లాట్స్ ఉంటాయి, టోటల్ 198. సో కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, అన్ని సోల్డ్ అయిపోయి సార్. ఎంత సౌత్ ఫేసింగ్ అయినా 3,600 అంటే మరీ అంత తక్కువ. అవి కూడా 3 ఉన్నాయి సార్, ఎక్కువ లేవు, అన్ని సేల్ అయిపోయి. సౌత్ ఫేసింగ్ అన్ని సోల్డ్. అంటే సౌత్ ఫేసింగ్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపరా, ఎందుకు సార్ సౌత్? అట్లా ఏం లేదు సార్, ఇంకా సౌత్ ఫేసింగ్ బెటర్, ఇంత స్పేస్ వేస్ట్ కాదు సౌత్ ఫేసింగ్. అచ్చా. సో చాలా బాగుంటుంది సౌత్ ఫేసింగ్. చాలా మంది ఈస్ట్ నార్త్ అంటే సౌత్ కూడా చాలా బాగుంది. అంటే అవి కూడా బాగా సేల్ అయిపోయినాయి వాటి మీద. ఇప్పుడు 3 ఫ్లాట్స్ ఉన్నాయి సౌత్ కూడా. ఓకే. సో నార్త్ ఈస్ట్ కౌంటర్ ఫ్లాట్స్ ఉన్నాయి 2-3, తర్వాత ఈస్ట్ 2 ఉన్నాయి, నార్త్ 3 ఉన్నాయి, అన్ని సోల్డ్. సార్ ఇప్పుడు 3,600 పర్ ఎస్ఎఫ్టీ కదా సౌత్ ఫేసింగ్. అంటే యూనిట్ కాస్ట్ ఎంత అయితే ఎన్ని ఎస్ఎఫ్టీ? అంటే 54 lakhs నుంచి 70 lakhs వరకు ఉన్నాయి సార్. 3 lakhs ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటాయి, నో జిఎస్టీ. ఇవన్నీ కస్టమర్స్ కెన్ సేవ్ 3 lakhs ఆన్ జిఎస్టీ. ఓకే. ఇది 3 BHK నా? ఓన్లీ 3 BHK, అన్ని 1470 సార్. ఓకే. సో 30 square yards యూడియోస్ వస్తుంది. ఇక్కడ ల్యాండ్ కూడా 70 నుంచి 80,000 పర్ స్క్వేర్ యార్డ్ వస్తుంది సార్. ఓకే. సో యూడియోస్ 30 అంటున్నారు చాలా, ఇంకా ఇక్కడ 40-50 floors బిల్డింగ్ అనుకో, యూడియోస్ 10 కూడా రాదు. సో మనం 3,600 ఫర్ ఎస్ఎఫ్టీ సౌత్ ఫేసింగ్ ఇస్తున్నాము. తర్వాత ఈస్ట్ వచ్చి 4,000, నార్త్ వచ్చి 4,200, ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చి 4,500. ఓకే. సో ఫేసింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి, అది కస్టమర్ కాల్ చేసి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సార్ ఇప్పుడు ఒకసారి మనకు అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ ఒకసారి చూద్దాము, తర్వాత మనం మీతో మాట్లాడదాం. ఓకే. మనం ప్రజెంట్ 9th floor లో ఉన్నాం. ఈ ఫ్లాట్ నెంబర్ 918 చూస్తున్నాం మనం. సౌత్ ఫేసింగ్ లో 1470 ఎస్ఎఫ్టీ తో ఈ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. కామన్ ఏరియా కూడా 14% తీసుకున్నారు కాబట్టి విశాలంగా ఉంటాయి రూమ్స్ అని చెప్తున్నారు. ఒకసారి మనం
లోపల పోయి చూద్దాం రండి. ఇది అన్నమాట 3 BHK ఫ్లాట్. ఒకసారి ఇదేం చూస్తే మనకు హాల్. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్. ఇది కిచెన్ ఏరియా అన్నమాట. ఇక్కడ చూస్తే పూజ గది అన్నమాట. ఇక్కడ మనం ఇంకా ఎక్స్ట్రా లగేజ్ అంతా కూడా స్టోర్ చేసుకోవడానికి అన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇది ఒక పాయింట్ ఉంది. ఇది కిచెన్. తర్వాత ఇది బాల్కనీ, చాలా విశాలంగా ఉంది. ఇది ఎంత మనకు సింక్ కూడా చూసుకోవచ్చు. ఇది వాష్ ఏరియా. కిచెన్ నుంచి దీనికి ఎంట్రీ ఇచ్చారు. బట్టలు వాష్ చేసుకోవడానికి ఈ ప్లేస్ వాడుకోవాలి. ఈ ఫ్లాట్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అన్నమాట. దీనికి వెంటిలేషన్ చూస్తే అసలు డే అంతా ఎక్కడ ఏ రూమ్ లో కూడా లైట్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా వెంటిలేషన్ 3 వైపులా ఉంటుంది. ఇటు ఉంటుంది, ఇటు ఉంటుంది, ఇటు ఎంట్రీ ఉంటుంది. ఈ ఫ్లాట్ కాస్ట్ ఇది కూడా 1470 SFT. దీని కాస్ట్ వచ్చేసి 4500 per SFT. ఫేసింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయని చెప్పారు. ఇప్పుడు మనం ప్రజెంట్ హాల్లో ఉన్నాం. గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇటు కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్. చూడొచ్చు మనం ఇది అవుట్ సైడ్ ఎంత వెంటిలేషన్ ఉంటుందో. కంప్లీట్ వెంటిలేషన్ కు ఇది కార్నర్ ఫ్లాట్ కాబట్టి వెంటిలేషన్ లో తిట్టాలన్నమాట. ఇది కిచెన్ ఏరియా, ఇటు పూజ రూమ్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి మనం చూసుకుంటే వాష్ ఏరియా ఉంటుంది ఇక్కడ. ఇది చూడొచ్చు బాల్కనీ అన్నమాట. మనకు అవుట్ వ్యూ ఎట్లా ఉందో చూసుకోవచ్చు మనం కంప్లీట్ గా. ఇటువైపు చూసినా దీనికి అవుట్ వ్యూ ఉంటుంది. దీనికి కార్నర్ ఫ్లాట్ కాబట్టి. సో ఇది మనము ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకసారి చూద్దాం. ప్రజెంట్ మనం సౌత్ ఫేసింగ్ చూసాం, అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా చూసాం. దాని వెంటిలేషన్ ఆహా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. చూద్దాం. ఇది 3 BHK ఫ్లాట్ 1470 SFT. ఇది హాల్ అన్నమాట. ఇది గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్. ఇక్కడ మనం చూస్తున్నది వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ. ఇది కిచెన్. ఇక్కడ మనం పూజా రూమ్ చూస్తున్నాం. మళ్ళీ ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్. ఇక్కడ చూసుకుంటే ఇది బాల్కనీ. బాల్కనీలో మళ్ళీ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ వీళ్ళకు వాష్రూమ్ ఇచ్చారు. మొత్తం 3 బెడ్రూమ్లు 3 వాష్రూమ్లు ఇచ్చారు అనమాట. ఓకే సార్, ఇప్పుడు మీ అవైలబుల్ ఫ్లాట్ చూసాము, చాలా బాగున్నాయి, కొత్త కన్స్ట్రక్షన్ కాబట్టి. ఫైనల్ గా కస్టమర్స్ కు మీరు ఏం చెప్తారు? వీడియో చూసిన వెంటనే వస్తూనే ఉంటాయి సార్ ఫ్లాట్స్. రావాలి. దే కెన్ కాల్ మీ అండ్ దే కెన్ విజిట్ ద సైట్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ లో మీరు వెంటనే ఫ్లాట్ కొనాలంటే మాత్రం స్క్రీన్ మీద హరిగారి నెంబర్ ఇస్తున్నాం, కాంటాక్ట్ చేయండి. రావాలనుకుంటే వెంటనే వచ్చి చూసి మీరు తీసుకోండి. ఒకవేళ సెంటిమెంటల్ గా సౌత్ ఫేసింగ్ అనేది సెంటిమెంటల్ గా ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇంతకంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కడ హైదరాబాద్ లో రాదు. 3600 రూపాయలు per SFT. GST లేదు. అదేవిధంగా మనకి అన్ని బ్యాంక్స్ నుంచి కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ విత్ బ్యాంక్ లోన్స్. ఓకే, బ్యాంక్ లోన్ ఉంది, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తామంటున్నారు. కాబట్టి ఆ సెంటిమెంటల్ ఫీల్ కాని వాళ్ళు, సౌత్ ఫేసింగ్ అయినా ఓకే అనుకునే వాళ్ళకి మాత్రం ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మిగతా ఈస్ట్ కావాలో వెస్ట్ కావాలనుకున్నా కూడా 3600 నుంచి 4500 వరకు మాత్రం SFT కాస్ట్ ఉంది. కాబట్టి ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా సార్, ఫేసింగ్ చార్జెస్ ఉంది. అదే ఫేసింగ్ చార్జెస్, ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా అని చెప్తున్నారు. ఈ అన్ని డీటెయిల్స్ కోసం మళ్ళీ మీరు కాల్ చేయండి, సైట్కి వచ్చి చూడండి. ఇది ప్రజెంట్ ఈ లొకేషన్ పోచారంలో ఉందన్నమాట. పోచారం ఇప్పుడు వరంగల్ హైవే ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది, 4 లైన్స్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ఐటీ సెక్టార్ కూడా బాగా విస్తరిస్తుంది. అదేవిధంగా మెట్రో రైలు కూడా రాబోతా ఉంది. మెట్రో రైలు ఇక్కడ రాబోతుంది. అదేవిధంగా జస్ట్ 3 కిలోమీటర్స్, గట్కేసర్ ఎయిమ్స్ కు జస్ట్ 4 కిలోమీటర్స్. ఏదైతే ఉప్పల్ టు నార్పల్లి ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే ఇక్కడ మ్యాప్ ఫాస్ట్ గా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ రేట్లు కూడా మరి హైక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మీరు నిర్ణయం తీసుకోవాలని మేము అప్పీల్ చేస్తున్నాం.